ఏపీలో నిరుద్యోగ యువత కోసం రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంపై ఏబీవీపీ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంలోనే నిరుద్యోగ వృత్తి కూడా అందిస్తే బాగుంటుందని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి యాగంటి గోపి అన్నారు. ఏబీవీపీ పోరాటాల ఫలితంగా జాబ్ క్యాలెండర్ విడుదలైందని, విద్యా సంస్థల మౌలిక సదుపాయాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలంటున్న ఏబీవీపీ నాయకులతో మా ప్రతినిధి శ్యామ్ కుమార్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం మరో హామీ కూడా నెరవేర్చే దిశగా అడుగులు వేసి ఈ కొత్త సంవత్సరం ఉగాది నుంచి కూడా జాబ్ క్యాలెండర్ అనేది ప్రకటించి 10,600 పోస్టులతో కూడా కన్నా తీసుకున్నట్లయితే ఈ జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. ఇక్కడి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఉగాదికి జాబ్ క్యాలెండర్ తప్పనిసరిగా ఉంటుందని కూడా ఆ మంత్రి నారా లోకేష్ కూడా ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో దీనిని ఏబీవీపీ కూడా తరఫున స్వాగతిస్తున్నారు. ముఖ్యంగా ఈ నిరుద్యోగ యువతకు సంబంధించి ఇది ఒక వరంగా చెప్పవచ్చు. దీనికి సంబంధించి కూడా ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి గోపి ఉన్నారు. చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించి దీని పట్ల మనం ఎలా ఏదైతే ఉగాది సందర్భంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్స్లో ఇచ్చినటువంటి హామీ మేరకు ప్రతి ఉగాదికి ఒక జాబ్ క్యాలెండర్ వదులుతా అని చెప్పడం జరిగింది. పోయిన ఉగాదికి వదలనందుకు ఏబీవీపీ ధర్నా చేయడం జరిగింది. దాని తర్వాత దాని ఫలితంగానే ఈ యొక్క సంవత్సరం కొత్తగా 10,060 జాబులతో ఒక జాబ్ క్యాలెండర్ వదలడం జరిగింది. దీంట్లో ఏబీవీపీ నుంచి స్వాగతించడానికి ముఖ్య కారణం ఏంటంటే మేము మొదటి నుంచి చెప్పేటువంటి డిమాండ్ ఏదైతే ఉందో, విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయమని మేము మొదటి నుంచి కోరుతా ఉన్నాము. దానికి అనుగుణంగానే 1,500 పోస్టుల్ని అసిస్టెంట్ మరియు అసోసియేట్ ప్రొఫెసర్ల యొక్క భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి మేము పూర్తిగా స్వాగతిస్తూ, అదేవిధంగా నిరుద్యోగ యువత ఎవరైతే కళ్ళు కాయలు చేసుకుని సంవత్సరాల పొడుగుతా గ్రూప్ 2 కోసం, లేకపోతే గ్రూప్ 1 కోసం, లేకపోతే ఇంకా ఉన్నటువంటి డిఎల్స్ కోసము, జేఎల్స్ కోసము, లేకపోతే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న వాటి కోసం, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న వాయిల్ చేసుకొని చూస్తున్నటువంటి విద్యార్థులందరికీ కూడా కొంత ఊతం ఇచ్చేలాగా ఈ 10,000 జాబులు ఇచ్చాయని మేము అనుకుంటున్నాం. అదేవిధంగా ఇంకా ఏదైతే ఖాళీలు ఉన్నటువంటి దాదాపు 1,00,000కు పైగా ఖాళీలు ఉన్నాయి అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా, వీటన్నిటిని కూడా ఖాళీ చేసి త్వరితగతిన భర్తీ చేసుకుంటూ వెళ్తే ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకి ఉద్యోగం ఇచ్చినటువంటి ప్రభుత్వంగా మీరు మిగిలిపోవాలి. అలా జరగాలంటే మీరు ఉద్యోగాలు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. దీంతో పాటు కూడా రాష్ట్ర నిరుద్యోగ వృత్తి కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన రక్షణ మిగతా వాళ్ళకి కూడా కొంత వృత్తి కూడా ఇస్తే బాగుంటుంది. కేవలం ఏబీవీపీ కూడా చెప్పింది, నిరుద్యోగ వృత్తి ఇవ్వడం అనేది ఇక్కడ సమస్యకి సొల్యూషన్ కాదు, బట్ జాబ్ క్రియేట్ చేయాలని మేము చెప్పడం జరిగింది. జాబ్స్ క్రియేట్ చేయడం లేట్ అవుతుంది, లేదా ఎకనామికల్గా స్టేట్ బ్యాక్వర్డ్లో ఉందని మీరు చెప్తున్నప్పుడు నిరుద్యోగ వృత్తి ఏదైతే ఇస్తానని 3,000 చెప్పారో ఆ రోజు హామీలో, దాని ప్రకారం నిరుద్యోగ వృత్తి అయినా ఇప్పటి నుంచైనా సరే ఏదైతే 10,000 జాబులు వదిలారు, మంచి పని చేశారు ఉగాది కానుక విద్యార్థులకి. ఈ శ్రీరామనవమి లోపు ఈ యొక్క నిర్ణయం ఏదైతే ఉందో, ఈ నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తా అన్నారు, ఇది కూడా ఇస్తే బాగుంటుంది అనేది మా డిమాండ్. దీంతో పాటు కూడా విద్యాలయాలు కానీ, పాఠశాలకు కానీ, సౌకర్యాలు హాస్టల్స్ నేరుగా మంత్రి ఏంటి ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళని సస్పెండ్ చేసే వరకు కూడా పరిస్థితులు చాలా దయనీయంగా ఉన్నాయండి. ఏదైతే ఈ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ కావచ్చు, ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్ కావచ్చు, అదేవిధంగా ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్స్ కావచ్చు, వీటిలో ఉన్నటువంటి పరిస్థితులు నేను ఈ రాష్ట్ర కార్యదర్శి అయిన తర్వాత దాదాపు 26 జిల్లాలు నేను పర్యటించడం జరిగింది. ప్రతి చోట ఒక్కొక్క రోజు అక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ హాస్టల్కి వెళ్ళి చూడడం జరిగింది. కనీసం ఈ సన్నబియ్యం ఏదైతే ఇచ్చారో ఆ సన్నబియ్యం తినడానికి బాగుంది తప్ప తర్వాత మెస్ ఛార్జీలు పెంచకపోవడం, లేదైతే కాస్మెటిక్ ఛార్జీలు ఇవి పెంచకపోవడం, కనీసం స్కావెంజర్ లేకపోవడం, ఈ వాష్రూమ్స్ కడగడానికి మనిషి లేకపోవడం, ఇటువంటి ఏదైతే అసౌకర్యాలు విద్యార్థులకు ఉన్నాయో వీటిపైన కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఈ వెనుకబడినటువంటి తరగతుల హాస్టల్స్ పైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఏదైతే ఇప్పుడు ఈ జాబ్ క్యాలెండర్లో వార్డెన్స్ పోస్టులు కూడా కొన్ని వదలడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులకు సౌకర్యాలు పెంచే విధంగా మౌలిక వసతులు పెంచాలి. కేవలం అమరావతిలో పెంచడమే కాకుండా విద్యార్థులు కూడా మౌలిక వసతులు పెంచాలి. అదేవిధంగా విశ్వవిద్యాలయాలు చూసుకున్నట్టయితే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో 2009లో కొత్తగా శాంక్షన్ అయినటువంటి జిల్లాకు విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో, కృష్ణా విశ్వవిద్యాలయం కావచ్చు, ఆదిక వినాయక విశ్వవిద్యాలయం కావచ్చు, ఇటువంటి వాటిల్లో కూడా మౌలిక వసతులు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దయనీయమైన పరిస్థితులు మన విజయవాడలో క్యాపిటల్లో దగ్గర ఉన్నటువంటి కృష్ణా యూనివర్సిటీలో మనం చూస్తూ ఉన్నాం. కేవలం అదొక పేరుకి అక్కడ స్టార్ట్ చేశారు తప్ప రుద్రవరం అనే మచిలీపట్నం దగ్గర రుద్రవరం అనే ఊరిలో కనీసం రోడ్డు సౌకర్యము ఆ యూనివర్సిటీకి లేదు. ఒక హాస్టల్ లేనటువంటి వసతులు మనం కనపడతా ఉన్నాయి. గ్రౌండ్ ఆడుకోవాలంటే దాదాపు మోకాళ్ళలోతు నీళ్ళల్లో విద్యార్థులు ఉండడం జరుగుతుంది. గ్రౌండ్ ఆడుకోవడానికి కూడా ఆ సౌకర్యం లేదు. ఇప్పటికైనా మంత్రి గారు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, దానిపైన ప్రత్యేక దృష్టి పెట్టి ముఖ్యంగా మన
ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యార్థులు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి, అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య అందించాలి అంటే మన ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్ని మనం పటిష్టం చేయాలి. కేవలం విట్ ఇక్కడికి రావాలి, లేకపోతే ఎస్ఆర్ఎం రావాలి, బ్రిక్స్ రావాలి, అవి అంతైతే అవసరమో ఈ రాష్ట్రానికి, అదేవిధంగా మన విశ్వవిద్యాలయాల్లో కూడా కాపాడుకోవడం మనకి ప్రప్రథమం. అదేవిధంగా విశ్వవిద్యాలయాల మౌలిక వ్యవస్థలు కూడా పెంచాల్సిన అవసరం ఎంతైనా. మొత్తం మీద చూసుకుంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి దాని పట్ల మాత్రం వాళ్ళైతే ఏబీవీపీ తరఫున అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే కాలంలో ముఖ్యంగా ఈ నిరుద్యోగ ఏదైతే ఇతర ప్రభుత్వ శాఖల్లో దాదాపు 1,00,000 పైచీలకు కూడా ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయనేది కూడా వాళ్ళు అంటున్నారు. ఈ నేపథ్యం వాటి భర్తీపై కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాలి. అదేవిధంగా ఒకవేళ ఫైనాన్షియల్గా కన్నా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే అప్పటి వరకు కనీసం ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు నిరుద్యోగ వృత్తి ఏదైతే నిరుద్యోగం వాళ్ళకి 3,000 చెప్పులు కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తే బాగుంటుందనేది కూడా ఏబీవీపీ అభిప్రాయపడుతుంది. కెమెరా పర్సన్ శ్యామ్ దక్షిణ.